పండగలు, వ్రతాలు వస్తే గానీ బయటికి తీయం ఈ పూజ సామాన్లన్నీ. బ్రాస్ అండ్ కాపర్ అదే రాగి, ఇత్తడి సామాన్లు జస్ట్ 3 ప్రొడక్ట్స్‌తో జస్ట్ 5 మినిట్స్‌లో షైన్ అయ్యేలా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ ప్రొడక్ట్ సాల్ట్. ఇక్కడ నేను రాక్ సాల్ట్ అయితే తీసుకున్నాను, కల్లుప్పు. మీ దగ్గర కూడా ఇది ఉంటే యూజ్ చేయండి, లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొడక్ట్ సర్ఫ్. అంటే సర్ఫే ఎనీ బ్రాండ్ తీసుకోవచ్చు, ఇట్ వర్క్స్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ టేస్టింగ్ సాల్ట్. అదే కొన్ని ప్లేసెస్లో దీన్ని నిమ్మప్పు అని కూడా అంటారంట. సో అది తీసుకోండి, చాలా తక్కువ రేట్కే దొరికేస్తుంది మీకు. ఇది చూడడానికి ఎలా ఉంటుంది. ఇక ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్, ఒక బౌల్ తీసుకుని అందులో 50-60% వాటర్ ఫిల్ చేయండి. స్టెప్ 2, ముందు చూపించిన 3 ప్రోడక్ట్స్ కూడా అంటే సాల్ట్, సర్ఫ్, టేస్టింగ్ సాల్ట్ ఈక్వల్ క్వాంటిటీలో అది 3 సమానంగా వేయండి. దీన్ని బాగా మిక్స్ చేయండి. ఒక సజెషన్, ఎక్కువ హ్యాండ్స్ ఇందులో పెట్టద్దు, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, స్పూన్ యూజ్ చేసేయండి. స్టెప్ 4, నేను ఇక్కడ రాగి చెంబు తీసుకున్నాను. ఇప్పుడు జస్ట్ వేరియేషన్ చూపించడానికి హాఫ్ని లిక్విడ్లో డిప్ చేస్తున్నా. పెద్ద ఐటమ్స్కి 30 సెకండ్స్, చిన్న ఐటమ్స్కి 15-20 సెకండ్స్ సరిపోతుంది. ఇదే నా ఎక్స్ప్రెషన్ కూడా. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ఇలాగే అంటారు. నెక్స్ట్ అమ్మవారు ఉన్న రాగి చెంబు తీసుకున్నాను. కట్స్ బాగా ఉండి అందులో ఉన్న డస్ట్ కూడా పోవాలి అంటే ఒక బ్రష్ ఏదైనా యూజ్ చేయండి. ఇప్పుడు బ్రాస్ ఐటమ్స్ తీసుకొని స్టాప్ వాచ్ కూడా పెట్టి చూపిస్తున్నా. ఒక టిప్ ఏంటి అంటే బ్రాస్ ఐటమ్స్కి ఈ మెథడ్ చాలా బాగా పనిచేస్తుంది. బట్ యాంటిక్ పీసెస్ ఉంటే కనుక ఎక్కువ స్క్రబ్ చేయకూడదు. కాపర్కి మాత్రం కొంచెం ఎక్కువ డిప్ చేయాలి, ఎందుకంటే దాని రెసిడ్యూ స్మెల్ అనేది ఉంటుంది, అది కూడా పోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. స్టెప్ 5, ఈ లిక్విడ్లో క్లీన్ చేసిన వాటిని వెంటనే ఒక నార్మల్ వాటర్లో డిప్ చేసి తీసేయాలి. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ ఆఫ్టర్ క్లీనింగ్. స్టెప్ 6, ఈ సామాన్లకి అస్సలు వాటర్ లేకుండా ఫస్ట్ డ్రై క్లాత్తో ఆ తర్వాత టిష్యూస్తో తుడిచేస్తే బెటర్. ఇంపార్టెంట్ వన్, ఈ ప్రాసెస్ మీరు పూజకి ఒక 1 అవర్ ముందు చేసుకుంటే బెటర్, షైన్ బాగా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీరు కూడా ఇది ట్రై చేసి ఒక 1 మినిట్ టైం తీసుకుని ఈ మెథడ్ ఎలా వర్క్ అయిందో కమెంట్ చేయండి. అంతేకాదు మీకు కూడా ఏదైనా మీ ఫేవరెట్ పూజా ప్రిపరేషన్ హ్యాక్స్ అనేవి తెలిస్తే కనుక అది కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.